ఇప్పుడు వరకు ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి రామందరూ కూడా మేము నివసించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నాయన. ప్రతి విషయంలో మీరు మా తోడుగా ఉండి నీ కన్ను దృష్టి మా మీద నుంచి ఇంతవరకు ప్రభా బిడ్డలందరూ నాయన ఓపుతో నీ సన్నిధానంలో ఉండటం మీరు చేసిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం ప్రభా. గత 6 నెలలు మమ్మల్ని కాచి కాపాడారయ్యా. ఉచితమైన కృపలో తండ్రి 7వ నెలగా ప్రవేశపెట్టాను నాయన. నీకే స్తోత్రము. యోగ్యము కాలం పట్టి నాయన నీ ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మీరే కనికరించినందుకు నీకు స్తోత్రం. ఈ నెలంతా కూడా మన ప్రభా మీ యొక్క ఆయన కృపను ఆయన కనిపించి మా చేయి పట్టుకుని మీరు నడిపిస్తారు కనుక నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క కనికరం వరకు మీ వైపు చూస్తున్నాం తండ్రి. మీరే కనికరించి నడిపించండి. ముఖ్యంగా ప్రభా ఈ నెల మొదటి వారంలో నాయన ఈ పరిశుద్ధ సంస్కారంలో తండ్రి మేము పాల్గొనుకున్నట్లుగా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఆ భాగ్యాన్ని మాకు దయచేశారు కనుక నీకు స్తోత్రం నాయన. నీ శరీర రక్తాల్లో పాలు పొందినైనా వాటి వల్ల మేము ఫలం పొందినైనా నీ సువార్థికులుగా ప్రభా మేము ఈ లోకంలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. కనబడిన ప్రతి వారికి మీ సువార్త చెప్పే నోటిని మేము మాకు దయచేయండి. మా నోటిని మేము దీవించండి అయ్యా, కనికరించండి అయ్యా. ముఖ్యంగా ఏమైనా బిడ్డలు ప్రభా ఆఫీసులో ఉన్నప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు అయినా మీరు సజీవుడైన దేవుడు అని చెప్పి వారి నోటిని మీరు తెరవమని బ్రతిలాడుకొస్తున్నాను. మీ యొక్క కనికరమును ప్రభా బిడ్డలేక మీరు చూపించమని బ్రతిలాడుకొస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం. మేము ఈ లోకంలో సదాగానైనా సర్వలోకానికి శుభార్త ప్రకటించమని మీరు చెప్పారు కనుకనైనా ఆ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి అయ్యా. ఆయన అది పఠించుకుని సహాయం చేయండి. మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని ప్రభా ఎంతవరకు మేము మీతో ప్రభా ఇంటిమసి కలిగి ఉన్నామో ఆ సత్యాన్ని మేము గుర్తెరుగుతూ సహాయం చేయండి. స్వపరీక్ష ఆత్మ పరీక్ష చేసుకోవడానికి ప్రతి హృదయాన్ని మీరు తగ్గించమని అడుగుతున్నాం తండ్రి. మాలో ఉన్న వేషధారణ బ్రతుకులు తీసివేసుడమ్మా మమ్మల్ని మేము తగ్గించుకోవచ్చు. మా పాపాలు ఒప్పుకోవచ్చు. ఆయన మా జీవితాల్లో మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని బ్రతులు అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రము. బిడ్డలు నాయన ప్రేమతో తెచ్చిన కానుకలు దీవించండి. ఆయన చేసాకి ఇచ్చి ఉంటుండగా ప్రభా వాటిని ఆయన రెట్టింపు ఆశీర్వచన మా బిడ్డలకు మీరు దయచేయండి. నేను నీ కృపను వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ కష్టాల్లో ఉన్నారో ఉత్సవంలో ఉన్నారు సమస్తము ఎరిగిన దేవుడు కనుక ఆయన మీరే వారిని ఆశీర్వదించి రెట్టింపు ఆశీర్వదించే వారికి ఆశలన్నింటినీ మేము తీర్చి మహిమ పొందమని ప్రతిపాదించున్నాం. ముఖ్యంగా ప్రభా ఏదైనా ఆయన బర్త్డే చేస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన వెడ్డింగ్ యానివర్సరీ నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ముఖ్యంగా మా మందిరంలో సతీష్ నిన్నైనా స్రవంతిని ప్రభా మీరు ఆశీర్వదించి గత 5 సంవత్సరాలు మీరు కాచి కాపాడు విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. వారిని మీరు గర్భఫలం దయచేసి జోయను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు దీవించినందుకు మీకు స్తోత్రం తండ్రి. వారి యొక్క కోరికలు నెరవేరుస్తున్నందుకు మీకు స్తోత్రం. రెట్టింపు ఆశీర్వచన వరకు మీరు దయచేసి రాబోయే సంవత్సరాలన్నింటిలో ప్రభా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఆ కుటుంబాన్ని మీరు వాడుకోమని బ్రతిలాడుకొచ్చున్నాను తండ్రి. అలాగే ఎంతోమంది జరుపుకుంటున్నారు వెడ్డింగ్ యానివర్సరీస్ జరుగుతున్న ప్రతి కుటుంబం చుట్టని కంచుని అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రం నాయన ప్రభా. ముఖ్యంగా నాయన వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని దర్శించండి ఆయన. ముఖ్యంగా జీవరత్న విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాము. ఆయన మీ ఉద్దేశాలు ప్రభా ఆయన్ని ఎట్ల మొదలుపెట్టుకొని ఉంటుండగా ప్రభా మీరే కనికరించమని వృద్ధులు అనుకుంటున్నాము. ఇక్కడ జైలు పసిబిడ్డలను చచ్చిబిడ్డలను ఆయన వృద్ధులను యవనస్తులను ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. ఈ దిన దీవెని మీరు మాకు దయచేయమని అన్ని విషయాల్లో మీరే మాతో ఉండి బిడ్డలు వెళ్ళుచుండగా నీ సన్నిధితో వార్త పంపించి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేసి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మార్గాలు సలహాలు చేయమని ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటున్న బిడ్డలకు కావలసిన ప్రత్యేకమైన దీవెన మీరే దయచేయమని త్వరగా నన్ను సేనాములు బహుబలంగా బ్రతులాడి వేడుకొచ్చున్నాను తండ్రి.